Okay, so prefer CentOS. Prefer CentOS. Okay, so that is simply equal to Linux platforms లో CentOS లో install Docker CentOS or Red Hat లో ఫస్ట్ రిమూవల్ ఇన్స్టలేషన్ వాడేమన్నాడు సెటప్ ఏ డాకర్ రెపాజిటరీ అంటే ఎం కాన్ఫిగ్ మేనేజర్ తోటి కూడా యూ కెన్ యాడ్ ఏ రెపో కర్ల్ కమాండ్ తోటి కూడా యూ కెన్ యాడ్ ఏ రెపో ఆర్ జస్ట్ మాన్యువల్గా పోయి ఈటీసీ ఎం డాట్ రిపోర్ట్స్ డాట్ డేలో కూడా యూ కెన్ యాడ్ ఏ రెపో ఫస్ట్ యూ ఆర్ యాడింగ్ ఏ రెపో దాని తర్వాత నైట్లీ రెపోస్ అవసరం లేదు దాని తర్వాత డాకర్ సిఈ కంటైనర్ డిఐఓ ఇవి మనకు అర్థమైంది జీపెక్కి విల్ బీ దేర్ అని నేను అనుకుంటున్నాను ఓకే సో వాట్ విల్ డూ ఇస్ విల్ జస్ట్ నోట్ డౌన్ ఆల్ ద హై లెవెల్ కమాండ్స్ ఫస్ట్ రెపాజిటరీ సెటప్ చేస్తున్నాడు దాని తర్వాత ఎం తోటి పుల్ చేస్తున్నాడు ఓకే డోంట్ బ్లైండ్లీ కాపీ ఓకే ఇవన్నిటిని మళ్ళీ మనం ఆన్సబుల్ ద్వారా ఆటోమేట్ చేయాలి ఏమి okay so now we got the m config manager right so that is simply equal to add repo right so that is simply equal to docker ce dot repo okay all right next వచ్చేసి install docker engine ki we just have to install docker c container d.io right and repo తోటే యాడ్ చేస్తాడు ఇంకేమైనా కావాలన్నా మనకి లేదు మనకి systemctl start enable docker చేశాడు ఓకే కన్వీనియన్స్ స్క్రిప్ట్ తోటి చేయొచ్చు అంటున్నాడు ఇవన్నీ సింపుల్గా గెట్ డాకర్ టర్మ్ టిప్ ప్రివ్యూ స్క్రిప్ట్ బిఫోర్ దిస్ థింగ్ సో ఇది మనం చేస్తే so what is the docker.com so that is simply equal to download repo file and this one ఏం చేస్తున్నాడు వర్జన్ పెట్టేసుకొని అది చేశాడు దాని తర్వాత డిఫాల్ట్ ఛానల్ ఏమో స్టేబుల్ పెట్టుకున్నాడు ఓకే దాని తర్వాత డిఫాల్ట్ డౌన్లోడ్ యూఆర్ఎల్ ఏమో download.docker.com పెట్టుకున్నాడు డ్రై రన్ అని పెడితే మైనస్ మిర్రర్ ఈక్వల్ టు A2 షిఫ్ట్ డ్రై రన్ అంటే డ్రై రన్ ఈక్వల్ టు 1 అని పెట్టుకున్నాడు ఓకే దాని తర్వాత కమాండ్ ఎగ్జిస్ట్స్ కమాండ్ -v కమాండ్ తోటి దిస్ ఇస్ దేర్ అని పెట్టాడు డెవ్నల్ దాని తర్వాత క్యాల్వర్ కంప్లీట్ అంటే right so that is simply equal to this thing isvl deprecation notice get distribution echo docker as this one oh ikkada వీళ్ళు ఏం చేస్తున్నారు ఇడ యూజర్ ఐడి పెట్టాడు sudo పెట్టాడు sudo -csh అని పెట్టాడు దాని తర్వాత దీని లోపటికి ఇది రన్ చేస్తున్నాడు ఉబుంటు అయితే ఇది అవుతుంది డెబైన్ అయితే CentOS రెల్ అయితే డిస్ట్రిబ్యూషన్ వెర్షన్ క్యాటోయిడ్ వెర్షన్ ఐడి పెట్టుకున్నాడు కమాండ్ ఎగ్జిస్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వెర్షన్ ఇన్ రైట్ ఓకే ఆ డిస్ట్రిబ్యూషన్ వెర్షన్ ఇన్ ఉబుంటు డెబియాన్ ఆర్ రాస్బెర్రీ అయితే ఇది అని చెప్పాడు కీరింగ్ అండ్ దెన్ ఇఫ్ -n version search command grep package head -i cut -d f3 package version కట్టుకున్నాడు బేసికలీ రైట్ 1809 then the older versions don't support a CLI package దాని తర్వాత CLI plugin దాని తర్వాత ఇది CentOS Fedora rel అయితే then you will be able to get it into this thing SLES right. yes not no okay so basically ఇక్కడ మనకి అదొద్దు we'll go by the normal this thing okay
right and micro. Add tag name. Okay, so Docker engine. So that is simply equal to this thing. Next, configure. That is simply equal to default. Review and launch and practical networking another, and then we should be able to get it into a launch instance. Okay. So is it Red Hat? మనం Docker first install కావాలి, నెక్స్ట్ Kubernetes install కావాలి. ఓకే, ఫస్ట్ లెట్స్ ఇన్స్టాల్ డాకర్. కానీ డాకర్ ని కాన్ఫిగరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉండు చెప్తున్నా మీరు. Yeah, so basically we have the Docker and we will be able to get into this one. vim /.sh/config. Okay, so let's go to Podman. Okay, host name, right? Right. Okay, so I'll go to SSH Podman. Okay, running కదా. So this is Docker. Okay, alias c equal to clear. Okay, set -o vi. Okay, c. Next ఇక్కడ Docker కాదు, we have to install the Kubernetes, right? బ్యాష్ స్క్రిప్ట్ ఇట్లా రాయాలి. బ్యాష్ స్క్రిప్ట్ అంటే ఇది బ్యాష్ స్క్రిప్ట్ రాయడం. ఫంక్షన్స్ కూడా వాడాలి. ఫంక్షన్స్ వాడాలా? అదే రిటర్న్ వాల్యూస్. డార్విన్ printf.
So basically this is a quality, but this can be easily written. Okay, all right, we need an environment to work on. Okay, సో ఈడ మనకి ఇది అయిపోయింది, రైట్. సో డాకర్ అనేది ఇక్కడ ఇప్పుడు మనం చూడాలి. సో విల్ ఇన్స్టాల్ ద డాకర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఏం చేయాలి మనము? సో get docker.pm లో ఫస్ట్ we need to install docker. How? It will not work. Why? Because the docker repository is not there. ఉంటే పర్లేదు, కానీ అయినా it's not safe. It's not safe to get it into this one. Okay, all right, yeah. So you need to install docker from here to here. Podman docker hudra naina hudra babu hudu Podman docker hudra babu Podman docker ఈ సాలేడు. Podman docker వద్దు. Okay, removing Podman docker. Okay, you don't need Podman docker. అమ్మా. Okay, కొట్లాటలు. Okay, so anyway, so basically ఇది ఉంది, right? కానీ ఇంతేం కాంప్లికేటెడ్ లేదు కదా వాడిది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంది, రైట్? ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో బేసికలీ ఇక్కడ మనం పెట్టేది ఏంటి అంటే పాడ్మ్యాన్ డాకర్. ఓకే, కంటైనర్ డి డాకర్ సిఈ సిఎల్ఐ, రైట్? ఏంది ఇది? రైట్, పాడ్మ్యాన్ అది పెట్టినాం కాబట్టి కంటైనర్ డి తోటి అన్ని ఇది క్రియేట్ అయింది. సో హ్యావ్ ఎ క్లీన్ రెడ్ హ్యాట్ ఇన్స్టాల్. దాని లోపల మళ్ళా వాడు ఏమవుతున్నాయి అంటే ప్యాకేజెస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, అర్థమవుతుంది కదా? సో ఇక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8. ఓకే, let's call this as Kubernetes. Okay, launch, select a key pair.
we got the image now, right? Yeah, so basically ikkada sh podman, yeah. Okay, so then alias c equal to clear set minus o, yeah, right, yeah. Yeah, okay, so basically what we'll do is now hopefully we'll get this right. Yum utils, okay, why? Because we want to get the yum utils, yeah. First we'll install docker, కానీ docker already install అయి ఉంటుంది exam లా. Is already installed, good. Next time అన్నాడు add repo అన్నాడు. డౌన్లోడెడ్ ఒకసారి వెరిఫై చేయి, ఓకే. సో ఎలా చేస్తాము, క్యాట్ ఈటీసీ ఎం డాట్ రిపోజ్ డాట్ డి డాకర్ సి డాట్ రెపో, ఓకే. డాకర్ రెపోస్ అన్ని ఎనేబుల్ అయినాయి, ఓకే, వెరీ గుడ్. ఓకే, ఐ కెన్ సీ దెమ్ దేర్, రైట్. డౌన్లోడ్ డాకర్ సెంటెన్స్ రిలీజన్ జీపిక్ కీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ yum install container d.io, okay, ivanni that one we will be able to get it here. Clear na Abhijit? Yeah, and then we'll simply install the, yes, JPK ఒకవేళ ఇంపోర్ట్ కావాలంటే వాడు JPKని ఇంపోర్ట్ చేయమన్నాడు, చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డాకర్ రన్ చేసేటప్పుడు వీ డింట్ వాంట్ డాకర్ సుడో లాగా రన్ చేయొద్దు, నార్మల్ యూజర్ లాగా రన్ చేయాలంటే విల్ యాడ్ వన్ యూజర్ కాల్డ్ స్టూడెంట్. Okay, so basically that we have got the Docker now. Okay, now ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే what we need is we need to install one student. Okay, one wheel group లా యాడ్ చేస్తాము, డాకర్ గ్రూప్ లో కూడా యాడ్ చేసేస్తాము. ఓకే, అండ్ దెన్ విల్ సింప్లీ యాడ్, చెప్పండి అవసరం లేదు, డైరెక్ట్ యూజర్ యాడ్ అయి పెడుతున్నాం కాబట్టి. Okay, sudo, right, so that is simply equal to this thing, echo. I'm just setting the password for the student user. Okay, student user ki password only root can do it, sudo only root can do it. Okay,
All right, so basically we are now as this thing. So let us test if the Docker is run. Okay, so పని చేద్దాము. ఫస్ట్ ఎలియాసెస్ అన్ని రూట్ వైడ్ పెట్టుకుంటే దెన్ విల్ బి క్లియర్. ఓకే, right, so that is simply equal to I. పర్మిషన్ డినైడ్ ఎందుకడ? Okay, next su minus student. Okay, and then you'll have to get it as password. ఓకే, సో ఇది అయిపోయిందాడ, రైట్? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలియాస్ ఈక్వల్ టు క్లియర్ సెట్ మైనస్ ఓబిఐ అండ్ దెన్ వీ హ్యావ్ సెట్ అప్ ది పాస్వర్డ్. వాట్ డు వి నీడ్? నథింగ్. we just have docker run hello world. Just ఒక క్విక్ టెస్ట్ చేస్తున్నాను నేను. Is the docker running? Okay, sudo systemctl restart docker buddhism. Okay, so that is now docker is installed. Okay, docker ps minus a docker rm ce rm minus all. Okay, unknown short and flying. ఓకే, వీడు కొంచెం డిఫర్ అయిండు ఇంటర్ఫేస్ తోటి. ఆల్ అనేది ఇవ్వట్లేదు. సో లెట్ us do a so that is simply equal to container ls minus a. Okay, so aq అనచ్చు, లేకపోతే సెడ్ అండ్ ఆక్ వచ్చేస్తే సెడ్ అండ్ ఆక్, however you prefer. Okay, q1 పెడితే ఆప్షన్ it will just give me this thing. Okay, so docker rm minus r dollar, right, ls minus aq, right? So that is simply equal to docker rm and then this is there. Okay, so docker ls. Clear? Clear, right? Yeah, so that is there, and then we got the docker. Yeah.
then set minus x or true version 20.2 what I'm just in docker rootless setup tools. So yeah, so we have the docker as non-root. Okay, so that is simply equal to this one. Okay, next docker అయిపోయింది. సో ఒకసారి ఎందుకన్నా మంచిది డాక్టర్ ls minus a docker ls okay, so docker is gone. No more images. Now next install the Kubernetes. Got it right, Abhijit? నువ్వు చేయాలి ఇప్పుడు ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ ఏంది Kubernetes ఇన్స్టాల్ చేయాలి మనం. ఓకే, ఎలా ఇన్స్టాల్ చేయాలి Kubernetesని? క్యూబేడిఎం తోటి ఇన్స్టాల్ చేయాలా ఫస్ట్? కాదు, ఇన్స్టాల్ క్యూబేడిఎం అన్నప్పుడు ఫస్ట్ వాడు ఏమన్నాడు, ప్రీ రిక్విజిట్స్ ఫుల్ నెట్వర్క్ కనెక్టివిటీ, యూనిక్ హాస్ట్ నేమ్, సర్టన్ పోర్ట్స్, స్వాప్ డిజేబుల్డ్. ఎట్లా చేస్తాం స్వాప్ డిజేబుల్ని? చెక్ -m. నేను మీకు చెప్పింది స్వాప్ ఆల్రెడీ డిజేబుల్డ్ అయి ఉంది, కానీ ఎందుకన్నా మంచిది చూడు, ETCFS ట్యాబ్లో yum install -y vim bash -completion. Okay, so we are able to remove everything. Okay, you got it right? Yeah. Okay, so అక్కడ ఏముందాడా 2 GB or more of RAM per machine కావాలన్నారు, యూనిక్ హాస్ట్ నేమ్స్, MAC address, certain ports must be open అన్నాడు. స్వాప్ నెక్స్ట్ చెక్ నెట్వర్క్ అడాప్టర్. మనకు ఒకటే నెట్వర్క్ అడాప్టర్ ఉందా? యువర్ Kubernetes are not reachable. We recommend that you add the wire goes through the appropriate adapter. Is it valid for us? ఒకటే నెట్వర్క్ కార్డ్ ఉంది, ఒకటి డాకర్ 0 విచ్ ఇస్ ఎ వర్చువల్ నెట్వర్క్ కార్డ్, వెరాస్ ఈథర్నెట్ 0 ఇస్ ద రియల్ నెట్వర్క్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు వాడు, కానీ బిఫోర్ వి డూ దట్ ఒకటి చేయాలి, డాకర్ని సిస్టమ్ డి డ్రైవర్ తోటి కాన్ఫిగర్ చేయాలి. డాకర్ సిస్టమ్ డి డ్రైవర్ కంట్రోల్ డాకర్ విత్ సిస్టమ్ డి అన్నప్పుడు వాట్ వి నీడ్ ఇస్ సిస్టమ్ డి సర్వీస్ ఫైల్ వద్దు మనకి. సిస్టమ్ డి సర్వీస్ ఫైల్ బదులు వాట్ వి నీడ్ ఇస్ సిస్టమ్ డి యూనిట్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్? హలో అన్న. అన్న నేను బయటికి పోయేది ఉన్నది, అంటే కొంచెం సామాన్ తెచ్చేది ఉంది. ఫస్ట్ డాకర్ ఎక్కడ ఉందిరా బాబు? ఇక్కడ డాకర్లో నేటివ్ సి గ్రూప్స్లో ఓకే ఈటీసీ డాకర్ ఇది కావాలి మనకి. ఓకే, కాన్ఫిగర్ డాకర్ డీమన్ ఇన్ పర్టిక్యులర్ టు యూస్ ది దిస్ వన్. ఓకే, ఆగరా జస్ట్ చూసేసి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎస్సీ కొట్టు.
Okay, it will be over right soon. Just a minute. సో ఇక్కడ ఈటీసీ డాకర్ ఉంది. డాకర్ డీమన్ డాట్ జేసన్ లోపల వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఇచ్చేసారు. ఎక్సెక్ ఓపీటీఎస్ అనేది నేటివ్ డాట్ సి గ్రూప్ డ్రైవర్ ఈక్వల్ టు సిస్టమ్ డి కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్లోనే ఉంది. ఓకే, అంటే వాడు సి గ్రూప్ చెప్పినా కదా, సి గ్రూప్ ఏం చేస్తుంది, ఇట్ విల్ యాక్చువల్లీ కంట్రోల్ ద ప్రాసెస్ లిమిట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఓకే. Overlay driver is the preferred storage driver for system running this one and this one. Restart Docker. So ikkada sudo systemctl enable -- now docker. Okay, అప్పుడు ఏమవుతుంది అంటే రీస్టార్ట్ అవుతుంది డాకరు. ఓకే, ఎందుకన్నా మంచిది రీస్టార్ట్ చేయొచ్చు దీన్ని. ఓకే, so that will be the one that is very important thing. Okay, ఇక్కడ రీస్టార్ట్ డాకర్. దాని తర్వాత వాడు ఇక్కడ ఏం చేయమన్నాడు, రైట్, వాడు ఇక్కడ కొంచెం స్క్రిప్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, నెట్ బ్రిడ్జ్ ఐఎఫ్ కాల్స్, ఐపీ ఫార్వర్డ్, IP6 టేబుల్స్ని ఎనేబుల్ చేయమన్నాడు. బ్రిడ్జింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు బ్రిడ్జింగ్ ఎనేబుల్ చేయాలి? బ్రిడ్జింగ్ ఎనేబుల్ చేయకపోతే ట్రాఫిక్ ఒక దగ్గర నుంచి ఐపీ ఫార్వర్డ్ ఒకవేళ ఎనేబుల్ చేయకపోతే యూ కాంట్ కంట్రోల్ ద ట్రాఫిక్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ కార్డ్ టు అనదర్ నెట్వర్క్ కార్డ్. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఉంది క్రియేట్ ద .conf ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ ప్రీరిక్విజిట్ cryo.conf అవసరం లేదు కదా. మస్ట్ మ్యాచ్ ద మేజర్ అండ్ మైనర్ వర్జన్స్, ఓవర్లే బిఆర్ నెట్ ఫిల్టర్స్, దాని తర్వాత మాట్ప్రోబ్ బిఆర్ నెట్ ఫిల్టర్. ఓకే, సో వీ నీడ్ దిస్ ఆల్సో. ఓకే, వాడే ఇచ్చేసాడు స్క్రిప్ట్. ఓకే, నెట్ ఫిల్టర్ అయిపోయింది. నెక్స్ట్ మాట్ప్రోబ్ చేయమన్నాడు. మాట్ప్రోబ్ తెలుసు కదా ఏం చేస్తుందో, కర్నల్ మాడ్యూల్స్ని లోడ్ చేస్తుంది. ఓకే, దిస్ ఆల్ లైనక్స్ అడ్మిన్ స్టఫ్ గైస్. ఓకే, మాట్ప్రోబ్ నెట్ ఫిల్టర్. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఇక్కడ క్యూబర్నెటిస్ది ఇది కావాలి. ఓకే, సో దట్ ఈస్ ది దిస్ థింగ్. సో దట్ ఈస్ మాట్ప్రోబ్ చెప్పినాం కదరా, ఎన్నిసార్లు చెప్పాలి. మాట్ప్రోబ్ ఏం చేస్తుంది, ఆ కర్నల్ డివైజెస్ ని ఇట్ విల్ నెట్ ఫిల్టర్ బిఆర్ ఓవర్లే ఆ డ్రైవర్స్ ని that will actually remove or add చేయొచ్చు కదా. it will enable this thing. ఇదేం sysctl ఏం చేస్తుంది, ఐపీ ఫార్వర్డ్ ఎందుకు కావాలి అంటే ఇన్ లైనక్స్ ఒక నెట్వర్క్ కార్డ్ నుంచి ఇంకో నెట్వర్క్ కార్డ్కి ట్రాఫిక్ పంపించాలి అనుకో, కానీ మన దగ్గర ఒకటే నెట్వర్క్ కార్డ్ ఉంది కదా, అంటే క్యూబర్నెటిస్ ఇట్ విల్ క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్ కార్డ్, నాట్ ఎ రియల్ నెట్వర్క్ కార్డ్. ఇట్ విల్ వర్చువల్ మిషన్ లోపల ఇంకో నెట్వర్క్ కార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. అయితే ట్రాఫిక్ ఒక మెయిన్ రౌట్ నుంచి ఇంకో దానికి కావాలంటే యూనిక్స్ వేస్ టు యూజ్ ద నెట్ ఐపీవీ ఫార్వర్డ్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ ఇట్. దాని తర్వాత sysctl - system, గాట్ ఇట్ రైట్. యా, sysctl - system. దాని తర్వాత కనిపిస్తుంది ఆల్రెడీ, కానీ ఎందుకన్నా మంచిది sysctl వెరిఫై చేయండి. ఇవన్నీ కమాండ్స్ అది ఉండాలి, cc pipe grep IP_forward. Yeah, so here you will be able to get it as ఓకే. ఇక్కడ మనం చూస్తాం అనుకో, బేసికలీ ఇక్కడ ఐపీ ఫార్వర్డ్ వచ్చింది, ఐపీ అప్డేట్ పాలసీస్ యూజింగ్ MTU. సో వి గాట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేయమన్నాడు వాడు, CentOS దానికి వెళ్ళండి. ఓకే, డిమన్ లోడ్ క్రయో ఎందుకు రావిడు, క్రయో ఏం చేస్తున్నాడు, సిగ్రూట్ అనే పగల్సాలే. We don't need the cryo part. Okay, we just need to install kubeadm. Container runtimes గురించి ఎందుకు చెప్తున్నాడు. ఓకే, షిట్, ఒకటి అవసరం లేదురా, BR_net filter అది అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే, దట్స్ ఫైన్. కంటైనర్ రన్ టైమ్ వీఆర్ గోయింగ్ టు చూస్ నాట్ యాజ్ cryo, బట్ వీఆర్ గోయింగ్ టు దిస్ థింగ్. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తాము, ఇన్స్టాల్ kubernetes. చాలా చాలా టఫ్ ఇది. ఓకే, kubernetes ఇన్స్టాలేషన్ చేయాలంటే చిరిగి చాట అవుతుంది ఒక్కొక్కరికి వితౌట్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ థింగ్స్. kubeadm మనం వీ హ్యావ్ టు ఇన్స్టాల్ kubeadm kubectl కావాలి. ఎలా ఇన్స్టాల్, గెటింగ్ స్టార్టెడ్ kubernetesలో వెళ్ళండి. గెటింగ్ స్టార్టెడ్ పేజ్లో ప్రొడక్షన్ డౌన్లోడ్ kubernetes.
ఇన్స్టాల్ క్యూబర్నెటిస్. అరే కాదురా, అది ఇన్స్టాల్ క్యూబర్నెటిస్ అన్నాం కదా. క్యూబర్నెటిస్ పేజ్ తీసేసాడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్రియేటింగ్ క్యూబర్నెటిస్ క్లస్టర్. క్రియేట్ ఏ బేసిక్ క్లస్టర్ కావాలి మనకి, సింపుల్ క్లస్టర్ కావాలి, ఎక్కువ కాదు. ఓకే, ఇక్కడ ఏం కావాలి, ఇన్స్టాల్ క్యూబేడియం. ఫస్ట్ ఇన్స్టాల్ క్యూబేడియంలో మనం ఏం చేయాలి, ఇక్కడ మ్యాక్ అడ్రసెస్, దిస్టింగ్ ఇవన్నీ అయిపోయినాయి, నెట్ బ్రిడ్జ్ అయిపోయింది, ఐఎఫ్ కాల్స్ అయిపోయినాయి, ఇన్బౌండ్ అయిపోయింది, ఇన్స్టాలింగ్ రన్ టైమ్, డాకర్ షిమ్, ఇన్స్టాలింగ్ క్యూబేడియం. యూ విల్ ఇన్స్టాల్ ఆల్ దిస్ ప్యాకేజెస్. ఓకే, క్యూబేడియం సి ఇన్స్టాల్ ఏం చేయాలి. ఓకే, డౌన్లోడ్ ప్యాకేజ్. ఓకే, సో ఇది వాడు క్లియర్గా చెప్పేసిండు, యాప్ గెట్ అప్డేట్ కాదు, మనకి రెడ్ హ్యాట్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఓకే, ఇక్కడ క్యూబర్నెటిస్ రిపోర్ట్ సెటప్ చేయాలి. సో ఆల్రెడీ నేను చేసినట్టున్నా, కానీ చూద్దాము. ఎం రిపో లిస్ట్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ థింగ్, ఎక్స్క్లూడ్ క్యూబేడియం. దాని తర్వాత SELinux-ని డిజేబుల్ చేయమన్నాడు, వాడే ఇచ్చిండు కోడ్. ఓకే, SELinux-ని డిజేబుల్ చేయమన్నాడు. ఓకే, దాని తర్వాత ఒక సెడ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చిండు, ETC sysconfig SELinux నుంచి మనల్ని కట్టడానికి. సో హీ హాజ్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ. ఓకే, సో దాని తర్వాత ఎం ఇన్స్టాల్ -y క్యూబ్లెట్ క్యూబేడియం అండ్ డిజేబుల్ క్యూబర్నెటిస్. రైట్, సో ఇది మనకి క్యూబర్నెటిస్ వచ్చేసింది, JPEG సిగ్నేచర్. దాని తర్వాత ఆల్ దట్ నౌ వీ హ్యావ్ టు డూ ఇస్ systemctl enable now kubelet. ఓకే, ఇక్కడ వరకు వచ్చినాక స్టాప్ ఎవ్రీథింగ్, డోంట్ డూ ఎనీథింగ్, ఇమేజ్ చేసేసుకుందాం. ఓకే, ఇమేజ్ చేసేద్దాం ఈ మిషన్ని. ఇక్కడ ఇన్స్టాల్ ఎనేబుల్ నౌ క్యూబ్లెట్. ఓకే, క్యూబ్లెట్ ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది అంటే వీ గాట్ ఆల్